హలో అండి, ముద్దపప్పు చారు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చివరి దాకా ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. 2 గ్లాసులు అయితే 2 కప్పులు అయితే నేను కలుపుకున్నానండి కందిపప్పు. ఎందుకంటే మేము నలుగురం కాబట్టి మాకు సరిపోద్దండి. మీరు ఎక్కువ మంది ఉంటే మాత్రం ఇంకొక కప్పు వేసుకోండి. మేమైతే నలుగురమే కదా అండి, అందుకే మేము 2 కప్పులు అయితే వేసాను. మనం మంచిగా అయితే శుభ్రంగా అయితే కడిగి పొయ్యి మీద పెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకొని ఈ లోపల మనం కరివేపాకు తెంపుకొచ్చుకుందాం. మనకి చెట్టు ఇంట్లోనే ఉంది కాబట్టి ఫ్రెష్గా ఎప్పుడు పడితే అప్పుడు తెంపేస్తానండి నేను. సిటీలో అయితే పాపం వాళ్ళకి కొనుక్కోవాలి. మనం అంటాం కానీ పల్లెటూరు అని, మన పల్లెటూరులోనే మంచిదండి. చూడండి, తెంపాను. వీడియో ఒకడు నా వెనకనే తిరుగుతూనే ఉంటాడు నెట్ అంటట్టు. ఈ లోపల చింతపండు కూడా మనం కడుగుదామండి. శుభ్రంగా అయితే కడిగి ఏమన్నా ఉందో చూసుకోవాలి. కడిగి పక్కకు పెట్టుకొని మనం ఈ పప్పు ఉడికే లోపల మనం ఇంకా వేరే పనులన్నీ మెల్లగా అయితే చేసుకుందాం. చూడండి, పప్పు అయితే ఉడికింది. ఆ విధంగా ఉడికినాక కరెంటు పోయిందండి, అందుకే మీకు ఇంకా చూపెట్టలేకపోతున్నా. ఇంకా లైట్ ఫోకస్. పసుపు వేసాను, టమోటా కూడా వేసాను. పప్పుకు సగం ఉడికాక ఇవన్నీ వేయాలండి. కారం, ఉప్పు వేసేసి మంచిగా మూత పెట్టాలండి. ఎల్లిపాయ జీలకర్ర కంపల్సరీ అండి ముద్దపప్పు చారులో. ఇది లేనిదే ముద్దపప్పు చారుకి వాల్యూ ఉండదండి. చూడండి, ముద్దపప్పు చారుకి మంచిగా దంచుకోవాలండి. చిన్న రోలు ఉంటే బాగుండేదండి, మాకు చిన్న రోలు లేదు కాబట్టి నేను చిన్న దాంట్లో దంచుతున్నాను. పప్పు అయితే మొత్తం మంచిగా నీట్గా ఉడికింది. ఉడికినాక కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసాను. కొంచెం ఎల్లిపాయ జీలకర్ర ఉంచానండి చారులోకి. చారులో కూడా మీకు చూపిస్తాను అన్నీ. అది కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో. వాసన అయితే గుమాయించుతుందండి. మనం ఇదంతా న్యాచురల్గానే వండుతామండి. పెద్ద అంత హడావుడి ఏముండదు. మన పల్లెటూరులో ఇలానే చేసుకుంటారు. దీన్ని తాలింపు పెట్టుకొని తినచ్చు, తాలింపు పెట్టుకోకుండా ఉంటే ఇంకా బాగుంటుందండి. తాలింపు పెట్టద్దు, నాకైతే నచ్చదండి. ముద్దపప్పు చారు అంటే న్యాచురల్గానే వండుకోవాలి మనం. తాలింపులు వేసి అలా ఉంటే నచ్చదు. చాలామంది అయితే ఇలానే తింటారు. ముద్దపప్పు చారు అంటే చాలా బాగుంటుంది. చూడండి, మొత్తానికైతే పప్పు అయితే దగ్గరికి అయితే వచ్చేసింది. ఈ విధంగా వచ్చినాక మనం అడుగంటకుండా చూసుకోవాలి. అడుగంటిందంటే కథ మన టేస్ట్ అనేది మొత్తం మ్యాష్ అయిపోతుంది. చారులోకి అయితే చూడండి తయారైతే చేసుకున్నాను. మంచిగా చారు అయితే విసికి గంటలు అయితే వడగొట్టుకున్నాను. మన కింద రస్ట్ ఉంటుందండి, అదైతే చూసుకోవాలి. చాలామంది అలానే వేసేసుకొని తినేస్తారు. అట్లా చేయొద్దు, వడగట్టుకోవాలి కంపల్సరీ. మనం ఏది చిన్నది ఏది ఉన్నా కూడా మనకి వడగట్టడంలో తెలిసిపోతుంది. ఈ చారు అయితే రెడీ అయిపోయింది. ఉప్పు, కారం, ఉప్పు తగినంత వేసుకోండి మీరు. నేనైతే కొంచెం ఎక్కువ వేసాను. చారు ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. లైట్గా అయితే కారం వేసుకోండి, కారం కూడా వేయాలి. ఇందాక మనం పప్పులో వేసిన ఎల్లిపాయ జీలకర్ర దీంట్లో కూడా కొంచెం ఉంచి వేసాను. కొత్తిమీర, కరివేపాకు, మళ్ళీ ఇవన్నీ పోపులో వేయడమే, కాకపోతే దీంట్లో వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఉల్లిగడ్డ మంచిగా ఇవన్నీ వేసేసి మంచిగా మన ఇట్లా చేత్తో పిసకాలండి. చాలామందికి నచ్చదు చేయబెడితే, కానీ ఇది చేత్తో పిసికితేనే మన టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి, లేకపోతే రాదు. మనకి ముద్దపప్పు చారు ఫ్లేవరు రావాలంటే కంపల్సరీ నేను చెప్పినట్టు చేసుకోండి, ఆ ఫ్లేవర్ వస్తుంది మీకు. ఏదైనా నేను కడగంది వాడానండి, ఎందుకంటే ఎలుకలు బల్లులు తిరుగుతాయి కాబట్టి ప్రతిదీ కడుగుతానండి, గిన్నెలైనా ఏదైనా కూడా. చూడండి, మనం కుక్కర్లో కూడా వేసుకోవచ్చు, కాకపోతే కుక్కర్లో వేసుకుంటే ఈ ఫ్లేవర్ అయితే రాదు. మనం పనంతా చేసుకునే వరకు పప్పు అయితే ఉడికిపోతుంది, అంత హడావుడి కూడా ఏమి ఉండదండి. చారు అయితే పోపు పెడుతున్నా. చూడండి, 2 గంటలు నూనె అయితే పోసుకున్నా.
జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం మనం వేయాలండి. మళ్ళీ కొత్తిమీర కూడా వేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర కూడా వేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది. చారులు వేసాం కదా, దీంట్లో వేయకుండా ఏం కదా అనుకోవద్దు. చూడండి, కొత్తిమీర, కరివేపాకు కూడా దీంట్లో మనం వేసుకోవాలి. మొత్తం వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇది కలిపే చూపిస్తున్నానండి వీడియో, ఎందుకంటే మీకు వేరువేరు చేస్తే తెలియదు కాబట్టి ముద్దపప్పు చారు అనేది కలిపి చూపిస్తేనే మీకు అర్థమవుతుందని. విడివిడిగా పెడితే ఒక్కొక్కరు ఆ వీడియో చూసి ఈ వీడియో చూడకపోతే మీకు ముద్దపప్పు చారు అనేది అర్థం కాదని నేనైతే కలిపే చూపిస్తున్నానండి. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుందండి. మీరు స్ట్రిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. చూడండి, మొత్తానికి అయితే కలర్ అయితే వచ్చింది. మళ్ళీ మాడగొట్టకండి, మాడితే మాత్రం టేస్ట్ ఉండదు. మనం ఇది పల్లెటూర్లలో ఎక్కువ చేసుకుంటారండి ముద్దపప్పు చారు అనేది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక నేను పప్పు తాలింపు వేయలేదు కదండి, కొంతమంది తాలింపు వేసుకుంటారు, నేనైతే ఖచ్చితంగా వేయను. మీకు వేయాలనిపిస్తే మనం చారులోనే వేస్తాం కదా, ఆ పోపు ఒక గంట తీసి పప్పులు వేసేసి మూత పెడితే అయిపోతుంది అండి. కాకపోతే నేను అసలైతే నాకు నచ్చదు. ముద్దపప్పు అంటే ముద్దపప్పు లాగానే ఉండాలి, ఇలానే టేస్ట్ ఉంటుంది. మనం నూనె వేసి పోపేస్తే దీని టేస్ట్ అనేది పోతుందండి. చారుకైతే మొత్తం అయిపోయింది. మనం ఒక 2 గంటలు అయితే పోసి మూత పెట్టాలండి. దాంట్లో ఉన్నదంతా చారుకు పట్టుకుంటుంది. ఇది ఎక్కువసేపు పొయ్యి మీద పెట్టి మసాలా పెట్టద్దండి. మసాలా పెడితే మాత్రం దీని టేస్ట్ అస్సలు ఉండదు. మనం మొత్తం చారు వేసేసాక ఒక 5 నిమిషాలు కూడా మనకి పొయ్యి మీద ఎక్కువసేపు ఉండద్దండి. ఉండకపోతేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. మనం పెట్టేసి ఒక పొంగు వచ్చేదాకా ఉంచుదామంటే మాత్రం మీ ముద్దపప్పు చారు అయితే అస్సలు మంచిగా ఉంటుంది. అంతేనండి, సింపుల్గా ముద్దపప్పు చారు ఇలా చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి తినండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.